వెల్కమ్. నేను తమరాక కోసమే అనుక్షణం ఎదురు చూస్తున్నాను. పోలీసులు డ్యూటీ చేయకుండా నిద్రపోతుంటే ప్రజల గతి అధోగతి. షటప్! నువ్వు ఆ ఖూనీకోరు దుర్గ స్నేహితుడివి, ద్రోహివి. నువ్వు ఆ రోజు బెదిరించావే, ఆ పిస్టల్ ఎక్కడుంది? రమేష్, అరెస్ట్ చేయవండి. నన్ను అరెస్ట్ చేయడానికి ముందు దీని లైసెన్స్ చూడరా? ఉగ్రవాదులకు ఖూనీకోర్లకు రేషన్ కార్డులే ఇవ్వనప్పుడు నీకు ఈ పిస్టల్ లైసెన్స్ ఎలా వచ్చింది? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ లెటర్ కొంచెం చూస్తారా? ఈ చెత్త పేపర్లో ఏముంటుంది? డిఎస్పీ గారు లెటర్. ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ రాజ్. ఎస్ సార్. తమరిని ఇక్కడ స్పెషల్ డ్యూటీ మీద వేశారా? ఎస్. మీలాంటి ప్రభుత్వాలు పోలీసుల పేరుతో ప్రజల్ని జలగల్లా పీడిస్తున్నారని తెలిసింది. మీ అన్యాయాలను అరికట్టడానికి వచ్చాను. భద్రయ్య విషయంలో ఆచూకేమైనా తెలిసిందా? లేదు. దుర్గ విషయం ఏమిటి? అది 4 ఖూనీలు చేసి పరారైంది. దుర్గ తల్లి, చెల్లెలు, తమ్ముడిని ఎవరు చంపారు? ఎవరో తెలియలేదు సార్. మరి మీకేం తెలుసు? మీ అందరికీ బాధ్యత లేనప్పుడు పోలీసులను అందరూ కుక్కలా చూస్తారు. మనం చట్టాన్ని కాలరాసి గుండా రాజ్యంగా మార్చేస్తే పోలీసులు డబ్బుకు దాసోహం అంటారు. మిస్టర్ రావు, ఇవి కేవలం కాకి బట్టలు మాత్రమే కావు. ఇవి ధర్మ రక్షణకు నిజ రూపాలు. భగవంతుడు వీటి రూపంలో ఉన్నాడు. ఆ శక్తి మనకుంటేనే మనం ఈ దుస్తులు వేసుకోవాలి. మనకు ఆ శక్తి లేదంటే ఈ ఉద్యోగానికి రాకూడదు. సార్, దుర్గ చేసిన ఖూనీలన్నింటికీ సాక్ష్యాధారాలు సంపాదించాం. కానీ ఆమె చెల్లెలు, తల్లి, తమ్ముడిని ఎవరు చంపారో వాళ్ళ ఆచూకీ ఏమీ దొరకలేదు సార్. తన వాళ్ళంతా ఏ విధంగా చనిపోయారో దుర్గ ఇక్కడికి వచ్చి ఎప్పుడూ చెప్పలేదు సార్. మేమేం చేయగలుగుతాం? ఆ శవాలు ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి సార్. రండి సార్. వీళ్ళకి దహన సంస్కారాలు నేను చేస్తాను. మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది రాజు. అసలు ఏం జరిగింది దుర్గా? ఆనాడు నువ్వు వెళ్ళిన తర్వాత రాత్రి ఇన్స్పెక్టర్ వచ్చాడు. వాడు నన్ను బలవంతంగా తీసుకెళ్లి జైల్లో పడేశాడు. నేనెంత బతిమాలుకున్నా వదలలేదు. ఆనాడు అర్ధరాత్రి పూట వినోద్ వచ్చి నన్ను జైలు నుంచి బయలు మీద తీసుకెళ్లాడు. కానీ మా ఇంటికి తీసుకెళ్ళడానికి బదులు వాళ్ళు ఎడకు దుర్గా, ఏ విషయం దాచకుండా చెప్పు. చెప్పు, ఏం జరిగింది? వినోద్ వాడి స్నేహితులు నా మీద విరుచుకుపడ్డారు. నేను వాళ్ళకి దండాలు పెట్టాను, కానీ వాళ్ళు ఊరుకోలేదు. నా శీలం కాపాడుకోవడానికి నేను వాడిని పిస్టల్తో కాల్చాను. వెంటనే అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వచ్చేసాను. మా అమ్మని పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాను. ఆ సభాపతి వచ్చాడు. వాడు రాగానే ముందు నా కళ్ళెదురుగానే మా అమ్మని పిల్లల్ని చంపేశాడు. నన్ను నేను కాపాడుకోవడానికి నేను కూడా షూట్ చేశాను.
ఎంతమంది చచ్చిపోయారో నాకు తెలియదు. నాకు పూర్తిగా గుర్తున్నది ఇదే. ఆ తర్వాత నేను పరిగెత్తుతున్నా, బాగా పరిగెత్తుతున్నా. వాళ్ళందరూ వెంట కుక్కల్లాగా నా వెంటబడొచ్చేస్తున్నారు. చాలు దుర్గా, చాలు. మనవాడు తెలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు. మనం భగవంతుడి చేతిలో కీలుబొమ్మలం దుర్గా. మనం చెయ్యవలసింది ఏదో పూర్తిగా చేసి తీరాలి. నువ్వు నాతో రావాలి. నేను నీకు తోడుగా ఉంటాను దుర్గా. నీ కోసం బెయిల్ తీసుకుని తర్వాత నిన్ను నిర్దోషిగా నిరూపించి నేరస్తులు శిక్ష వేయిస్తాను. అవును దుర్గా. సరే, ప్రేమే నన్ను నిర్దోషిగా నిరూపించగలిగితే నేను నీతో వచ్చేయడానికి వెనుకంజ వేయను. వద్దు, అది ఏ నాటికి జరగదు. నాన్న, నీకేమైనా జ్ఞానం ఉందా భద్రయ్య? నీలాగే ఉగ్రవాదానికి నీ బిడ్డ జీవితాన్ని కూడా బలి చేద్దామనా? నీ కూతురు ఈ భయంకరమైన అడవుల్లో బతుకుతూ చావాలంటావా? దీనికి పరిష్కారం వెతకడానికి బదులు ఈ విప్లవ మార్గంలో నేరస్తులుగా ఉండాలా? జీవితాంతం ఆ పోలీసులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. చట్టం నా జీవితంలో ఎప్పుడూ నేరమే తెలియక బ్రతుకుతూ ఉంటే ఈ చట్టం పోలీసులు నన్ను పెద్ద నేరస్తుడిగా అనిపించి జైల్లో తోసేశారు. దుర్గ ఇప్పుడు 4 కూలీలు చేసింది. ఎవరు కాపాడతారు? నేను కాపాడతాను. నువ్వా? అరే, నువ్వే కాపాడతావు. నువ్వే చట్టానికి ఒక సేవకుడివి. అవునమ్మా, ఇంతకు ముందు నేను చెప్పలేదు, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్. ఇంకా విను, ఇతను నీ పిచ్చి అత్తగారి కొడుకు కూడా కాదు. ఇతను ప్రఖ్యాత పోలీస్ సిఐడి. మొదట నిన్ను వల్లో వేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. త్వరలో నిన్ను ఉరికంబ వెక్కించి తన ఉద్యోగ ధర్మాన్ని నిలబెట్టుకుంటాడు. నేను నిన్ను నా ప్రాణం అనుకున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? నన్ను మోసగిస్తున్నావు, నాకు ద్రోహం చేస్తున్నావు, మనసు దోచుకొని ప్రేమను కలంకితం చేశావు. దుర్గా, ఇది నిజం కాదు. నిన్ను మీ నాన్న అరెస్ట్ చేసినందువల్ల నాకేం లాభం చెప్పు? ఒకటి మాత్రం నిజం, ఆ రోజు మీ నాన్న జైలు నుంచి తప్పించుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. ఊరికొచ్చిన మరుక్షణమే మీ నాన్న నిర్దోషం నాకు తెలిసింది. ఒక నిర్దోషికి శిక్ష వేశారంటే దాని వెనుక బలమైన కారణం ఏదో ఉంటుందని నిజం నాకు బాగా తెలుసు. ఊళ్ళో వాకప్ చేసినప్పుడు సభాపతి వాడి తమ్ముడే అసలు కారకులని తెలిసింది. వాళ్ళని అరెస్ట్ చేద్దామనుకున్నారు. నేను ఊరు నుంచి తిరిగి రావడానికి చాలా ఆలస్యమైంది. నేను ఊళ్ళో వాళ్ళందరినీ మీరు ఎక్కడున్నారో తెలుసుకుందామని అడిగాను. వాళ్ళందరికీ నిజం చెప్పడానికి అసలు గుండె ధైర్యమే లేదు. నిజం తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను. నాకు నిజం తెలియాలి. మీకు వాగ్దానం చేస్తున్నా, అసలైన నేరస్తుల్ని పట్టుకుని శిక్ష వేయించేంత వరకు నేను నిద్రపోను. ఆ రోజు రావాలి. ఏనాడు నువ్వు నిజమైన నేరస్తుల్ని పట్టుకుని వాళ్లకు శిక్ష వేయించడంలో సఫలీకృతులు అవుతావో ఆనాడు మేము తండ్రి కూతుళ్ళం స్వయంగా చట్టానికి లొంగుతాం. దానికి ముందు లొంగలేను. కల్లో కూడా నన్ను అపార్థం చేసుకోకు. నేనెప్పుడూ నిన్ను అపార్థం చేసుకోలేదు. కానీ దుర్గా, నేను చెప్పేది ఒక్కసారి చూడు, పోలీసు వాళ్ళతో మాకు పాత పగుంది. కానీ నువ్వు మొన్న మా వాళ్ళందరి శవాలకు అంతిమ సంస్కారాలు చేశావు. అందుకే నేను నీలో ఉన్న దయాదాక్షిణ్యాలకు చేతులు పెట్టాను. కానీ ఇక నుంచి ఏనాడు ఎప్పుడు నన్ను నా కూతుర్ని వెంటాడడానికి ప్రయత్నించావో మరి నీలో ఉన్న దయాదాక్షిణ్యాలు లెక్క చేయి. ఉగ్రవాదులు పోలీసులకు ఎలాంటి సత్కారం చేస్తారో అదే సత్కారం నీకు చేస్తాను. భద్రయ్య, నేను రంగన్న, ఏమిటయ్యా? పోలీసు వాళ్లకు మన స్థావరం తెలిసిపోయింది. అందుకే త్వరగా మనం ఈ చోటు నుంచి మారి తీరాలి. సరేనండి, నేను ఆఫీసర్ పైగా సమాధానం చెప్తాను. మీరు మందు వేసుకోండి. శభాష్. డ్యూటీని సిన్సియర్ గా నిర్వహిస్తున్నారా? యూనిఫామ్ వేసుకుని ఇప్పుడు ఇక్కడ మందు కొడుతూ తమరి దుర్మార్గుడికి ముఖ్య అతిథిగా ఉన్నారు కదూ. దేశంలో మీలాంటి ఆఫీసర్లంతా ఇలా ఉంటే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? మీకు మనస్సాక్షి లేదు సార్. నేను ఇటువైపు ఇలా డ్యూటీ మరచి ఈ నీచుడితో కూర్చొని మందు కొడుతున్నారే, మీకు సిగ్గుగా లేదు? ఈ కాకి దుస్తులంటే మీకు కొంచెం కూడా గౌరవం లేదు. మిస్టర్, ఏమిటి నోటికొచ్చినట్టుగా వాగుతున్నావు? ఇది మా ఇల్లు, మీ పోలీస్ స్టేషన్ ఏం కాదు. వారిని తిట్టడానికి నీకేం హక్కు ఉంది? వారు మా అతిథి, మా ధర మనిషి కాదు, పైగా పోలీస్ ఆఫీసర్. యు ఆర్ రైట్. మీకు గుర్తుంది ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ అని, కానీ ఇతనికి గుర్తులేదే. అది గుర్తు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. చూడు, ఎస్పీ హోదాలో నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను. ఈ సభాపతిని నువ్వు వెంటనే అరెస్ట్ చేయాలి. ఏమిటి అరెస్ట్? నన్నా?
స్పృహలో ఉన్నావా? నేను స్పృహలోనే ఉన్నాను. అందుకే నేను ఇంతవరకు మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. వినపట్టం లేదా? అరెస్ట్ చేయండి తన్ని. ఏమిటి మర్యాద లేకుండా వాగుతున్నావు? నీకెంత గుండె ధైర్యం? నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుని నన్ను అరెస్ట్ చేయమని ఆర్డర్ వేస్తున్నావా? ఇదిగో సంఖ్యలు, ఇతని చేతులకు వేసి వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకురండి. ఈ సభాపతి ప్రతాపం ఏమిటో పవర్ ఏమిటో నీకు తెలియదనుకుంటాను. పెద్ద పెద్ద ఎంపీలే మాతో మాట్లాడడానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటారు. అలాంటి నా చేతికి సంఖ్యలు వేయిస్తున్నావా? ఏం పర్వాలేదు. ఈ అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. జీవితం అంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. కమాన్ మంగయ్య. అయ్యా, ఇదేమిటయ్యా? నువ్వు ఇప్పుడే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయి. ముఖ్యంగా ఈ పొగరబోతు పోలీస్ ఆఫీసర్ నన్ను అరెస్ట్ చేసినట్టుగా తెలియచేయి. అలాగేనయ్యా, తప్పకుండా. దుర్గా, ఏమిటిది? సభాపతి మీద వాడి తమ్ముడి మీద కక్ష సాధించే అవతారం నాన్న. దుర్గా, నువ్వు వాళ్ళ మీద కక్ష సాధిస్తావా? అవును నాన్న. మొదటి నుంచి ఎలాంటి ప్రతీకార జ్వాల నీ గుండెల్లో మండుతూ ఉందో అదే జ్వాల నాలో కూడా ప్రళయాగ్నిలా రగులుతుంది. పచ్చి రక్తం తాగుతున్న సభాపతిని వాడి తమ్ముడిని చంపేంత వరకు.